హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను. చందమామి ఎలకొస్తా కనిపిస్తున్నాడే చందమామ వచ్చారు. అవులా అవులా చందమామ కనపడదు దీంట్లో. అది ఇంకా మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మనకి మామిడికాయలు దొరికేది, అది కూడా కాయలు దొరికేది స్టార్టింగ్ లోనే, ఎండాకాలం స్టార్టింగ్ లోనే మామిడికాయలు అనేది దొరుకుతాయి అనమాట. ఇంకా రేపు నేను అట్లా పోతే పండ్లు వస్తాయి. ఇంకా దొరికెళ్ళేవు మామిడికాయలు. అందుకోసమనే దొరికినప్పుడే చేసుకున్నా. కాయగూరలు కూడా ఏ కింద పడిచావు, ఏం మీరు నన్ను ఊకి డిస్టర్బ్ చేసుకున్నా. అక్కది మమ్మీ ఐదు దగ్గర ఏం కావాలా? తినేది కాదు, తినేది సీసమ్మ పగులుతుంది కదా. వంట చేద్దాం వంట. మేము మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు నాన్న. ఇంకా అసలే మామిడికాయలు ఎండాకాలం స్టార్టింగ్ లోనే కాయలు వస్తాయి కదా. ఇంకా కాయలతోనైతే మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట నేనైతే. ఇంకా మామిడికాయలు వచ్చేసి పైన తోలు తీసి తురిమేం చూడండి. దీన్ని మామిడికాయ దీంతోనే చూడండి మామిడికాయ. ఇంకా ఈ మామిడికాయలు ఇట్లా కాయలు చూస్తే ఎవరికి నీళ్ళు ఊరుతున్నా ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే తురిమేటప్పుడే కొంచెం తింటున్నాను అనమాట, ఎందుకంటే అంత ఇష్టం కాబట్టి మామిడికాయలు. లేట్ చేయకుండా మామిడికాయ పులిహోర కూడా కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారనమాట. ఒకే రకంగా అయితే చేయరు. మామిడికాయ పులిహోర కూడా చాలా రకాలుగా చేస్తారు. కొంతమంది కొన్ని రకాలుగా చేస్తుంటారు అనమాట. నేను ఇంతకు ముందే చేశాను మామిడికాయ పులిహోర, ఇది రెండోసారి చేయడం, ఇది వేరే పద్ధతి. సరేనా? ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి ఒక గిన్నె నిండా బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. బియ్యం అయితే ఓ 2 మాటలు కడిగి పొయ్యి మీద పెడదామండి. బూ చేయాలి ఫస్ట్. బియ్యము ఒక 2 మాటలు అయితే కడుగుతాను. ఈ బియ్యం అయితే నానబెట్టే అవసరం ఏం లేదు, డైరెక్ట్ బూ వండడమే. ఏం నీ సాయిరా అవి ఇప్పుడు నువ్వు తినలేవు, ఇంకా పండ్లు ఫుల్ పెడతాయి నీకు. తినలేవు, బాగున్నాయి. తీసుకోనన్నా కొంచెం తీసుకో. అది తినేకి రాదు, కాయొద్దు. అది తురిమింది తీసుకో, అది కోసింది తీసుకో. ఇది తీసుకో, తెల్లగుండేది. ఇట్లా ఆను ఆను ఫుల్గా అడు చూపి నాయనకి. బాగుందా? ఎట్టుంది? ఫుల్గా ఉందా? వద్దంటే పాపదిన ఆడిపించుకున్నా. నువ్వు పెద్ద పిల్ల, చిన్ని నిసికితన్నా ఆడిపించుకున్నా. సరేనా? ఇంకా బియ్యం అయితే ఒక 2 మాటలు అయితే కడిగానే. ఇంకా ఇప్పుడైతే ఒక గిన్నె బియ్యంకి 2 గిన్నెలు నీళ్ళు అయితే వేసి ఇంకా పొయ్యి అంటిస్తాను. ఇల్లతవా గిన్నె దీంట్లోకి ఇంకా ఈ బియ్యంలోకి ఉప్పు పసుపు వేసుకుందామండి. మామూలుగా కుక్కర్లో చేసుకునే వాళ్ళు అయితే ఉప్పు పసుపు వేసి కొంచెం నూనె వేయండి, పొంగదనమాట. ఉప్పు ఒకసారి ఇట్లా కలుపుదాము. పొయ్యి అంటిస్తాను. పొయ్యి అంటినట్టే పెట్టి అదే అవుతుంది. అవుతుంది. నాకు ఏం డౌట్ ఉన్నది నా ఏడుది చిన్నకి అట్లా అయిపోయేది నా. ఇంకా పొయ్యి అయితే అంటుకునింది, బువ్వ అయితే వండుదామండి. ఇట్లా డేగీసులు తెల్లగా ఉన్న డేగీసులు నల్లగా అవుతాయి కదా అనుకుంటాను. కాకపోతే ఇట్లా నల్లగా కాకుండా ఉనికి కొంచెం సరుపు
నూనె వేస్తే అసలు చక్కని తిక్కొచ్చి చక్కని మర్చిపోతుంది. ఏమి ఇట్లేకి వెళ్ళా సరుకు దీంట్లో పైన డేసి పోయాల. మరి అది తిప్పురే. వెరీ గుడ్. ఎగలాడుతున్నారు బాగా. కింద పడతారమ్మా మడసంగా. బంగారు బిడ్డలు. మనకి బువ్వ వండుకోవడమే కొంచెం లేట్ అనమాట. ఇంకా మామిడికాయ పులిహోర చేయడానికి చక్కన అవుతుంది. ఇంకా లేట్ ఏం పట్టుకోదు. ఫస్ట్ లేట్ అయ్యేదైతే బువ్వ వండుకునేది చూడండి. ఎండాకాలం మామిడికాయ పులిహోర అమ్మ చేస్తున్నది. మనం మామిడికాయ పులిహోర. పులిహోర రేపటి నుండి ఐరమ్మలు కూడా మధ్యాహ్నం పొద్దున్నేనంట బడి 7 గంటలకైనా అంటే చూడ అమ్మలు వేసేదే అయితే బడికి పొయ్యొచ్చే మేలే. బయట నుండి అరుస్తున్నది గేట్ వేసానే అరుస్తుంటే పోతే అమ్మ నాన్న బడికి పొయ్యొచ్చమ్మా అని. రామ్మ వెరీ గుడ్ అంటే బూ తినొస్తుంది అంటే నాన్న బూ తినొస్తే అదేమి పండుకునేంటి వైరా అంటే ఆ పండుకుంటే బూగా అప్పుడే ఉడుకు పట్టుకుంటా మంట బాగా పెట్టింది. అంతలో ఎండాకాలం కదా చల్ల నీళ్ళు కొంచెం ఎచ్చగా నీళ్లు చేసుకొని తాగబిద్ది కాదు. కొంచెమైనా కానీ ఎండకుండు బిద్దే కాదు. పొద్దున్న 10 గంటల వరకు బయట ఉండాలనిపిస్తుంది. తర్వాత నీడ 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 అనిపిస్తుంది. చల్ల నీళ్ళు తాగాలనిపిస్తుంటుంది. మీరు కూడా ఈ సంవత్సరం కొత్త కాయలతో మామిడికాయ పులిహోర కానీ మామిడికాయ చట్నీ కానీ పెట్టుకున్నారు. ఆల్రెడీ మామిడికాయలు కొనుక్కొని కేజీలు కొనుక్కొని ఇంట్లోనే సపరేట్ మామిడికాయ చట్నీకి పెట్టుకుని ఉంటారు చాలా మంది చేసుకుని తింటారా? ఒకసారి కామెంట్ చేయండి. అబ్బాయి ఏం చేసుకున్నారు? తురుము చట్నీ చేసుకున్నారు, మామిడికాయలు చట్నీ చేసుకున్నారు. ముక్కలు బాగా లావలా ముక్కలు. వినోద్కైతే ఫస్ట్ టైం. ఎప్పుడు ఇంతకు ముందు అయితే మామిడికాయ చట్నీ అని చట్నీ డబ్బాలు తీసుకుని వచ్చారు. కాకపోతే అక్కడ తురుము అనేది ఒకటి ఉంటుంది డబ్బాల్లో కూడా అమ్మేతా. తురుము అనేది అట్లా ఉంటుందని నేను ఫస్ట్ టైం దాని మీద మామిడికాయలు చూసినప్పుడే మామిడికాయ చట్నీ అనుకున్నాను. అంటే ఇంటికి తెచ్చినాక చేస్తున్నా ద్వారా నాకు తెలియదు. అయినా మామిడికాయ నీకు ముక్క అంటేనే ఇష్టం. ముక్కుంటేనే మామిడికాయ చట్నీ. అది ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎక్కువ తాగకూడదు అంటే చూడు. కూల్ డ్రింకులు కానీ కుండ తెచ్చుకున్నాం. కుండ తెచ్చుకొని అదంటూ వాళ్ళన్నా అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు అంటే పూర్తి కూల్ నీళ్ళు తాగకూడదంట. మామూలు ఒక మంచి ఇక్కడే మన సైడ్ మంచిగా వీడియో పెట్టాడే ఇన్స్టాగ్రామ్లోన. నా కొడుక్కి ఇట్లా కూల్ డ్రింకులు ఫ్రిడ్జ్లో నీళ్ళు ఫుల్ కూల్ నీళ్ళు ఎక్కువ తాగి కడుపులోన ఏదో సమస్య ఉంటే ఎన్నో ఆసుపత్రులు పోతే బాగాలేదు. వీటికి వచ్చినాక కొంచెం బాగుండదు. మీకు వీడియో ఏంటి తీస్తున్నానంటే మీరు ఎండాకాలం కదా ఫ్రిడ్జ్ నీళ్ళు కూల్ డ్రింకులు ఎక్కువ తాగొద్దండి. మీ పిల్లలకి కానీ ఎక్కువ తగ్గలు తాపొద్దండి. జాగ్రత్త. నా కొడుకు అయినట్టు మీకు కాకూడదని ఇన్స్టాగ్రామ్లో వీడియో చేస్తా. మంచిది పాపం. మన సైడ్ మంచిగా మాటలేం మన సైడ్వే. అప్పటి నుంచి కొంచెం ఆలోచిస్తాను తాగెగ్గున పూర్తి కూల్ ఉంటే. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు, మనశ్శాంతిని మించింది ఇంకేది లేదు ఫ్రెండ్స్ అనుకుంటాం. కానీ ఈ అప్పులన్నీ తీరిపోయిన రోజు ఆ రోజు నా ముఖం ఎట్లుంటుందో నేను ఎట్లుంటానో మొత్తము కెమెరా ఆఫ్ చేయనట్టు పెడతాను. ఎట్లుంటుందో ఆ రోజల్లా ఒక్కసారి స్టార్ట్ చేసి ఇంక ఆఫ్ చేయనట్టు పెడతాను. ఒక రోజల్లా ఎట్లుంటాను అనేది పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఈ సంవత్సరం అయిపోతాయి బాబాయ్. ఈ సంవత్సరం అయిపోయి నెక్స్ట్ సంవత్సరం అయిపోతుంది. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వద్దమ్మా అది పెట్టమ్మా. పారేలా నీ ఇష్టమే. పారే నెత్తి మీద పడేదు. పారే అంటే అక్కడ పాడేస్తావు అనుకుంటున్నాను. పాపకి నెత్తి మీద తగ్గుతుంది. వేయలేదా పాపకి? యాడా పడింటే చూపిస్తుంటే అప్పుడు నీకే కొంచెం నప్పే కదా పిల్లకి సరిపే ఏ పైకి వేయద్దు ఒకటి పెట్టు.
మరి తగులుతుంది మరి ఊపి పూసుకొని ఆడుకో పాపలకు నువ్వు. నీ సక్కే మేలు మేలు నువ్వే తీట నాన్న కాదమ్మా నువ్వే నువ్వే చూడే చూడు ఇంకా పువ్వు అయితే ఉడుకుతున్నది అంతలో వచ్చి ఇది మనము గంజి వంచేది కాదనమాట సరేసురు పెట్టాము కదా ఇంక ఈ ఎసరల్లా ఈ ముడుకొని పోవాల ఎసురు మొత్తం ముడుకొని పోతే పువ్వు అనేది కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. పసుపు వేసిన దానికి చూడండి పువ్వు పట్టుకునేదే పసుపు అయితే వేసాను కదా బియ్యం అయితే మాత్రానికి పసుపుని బాగా పట్టుకునేవా ఉప్పు కూడా పట్టుకుని ఉంటుంది. మనం పులిహోర చేసేటప్పుడు తిరువాతలోకి కొంచెం తగ్గించేసుకున్నాను ఎందుకంటే పూలకి ఆల్రెడీ ఉప్పు వేసుకుంటాం కాబట్టి. మా వినోద్కి ఇట్లా పులిహోరలు కానీ తర్వాతకి చట్నీలు అంటే ఇష్టం ఇట్లా పులిహోరలు అంటే అంతగా పెద్దగా ఇష్టపడ్డు నాకైతే చాలా ఇష్టం. నాలాగా మా ఐరమ్మ తింటుంది కొన్నిసార్లు ఇద్దరు టేస్టులు మిక్స్ అయ్యి తింటుంది ఐరమ్మ. కొన్నిసార్లు పులుపు ఎక్కువ తింటుంది ఇంకొన్నిసార్లు నాలక్క తింటుంది ఐరమ్మ అయితే. మా నిస్సమ్మ కూడా అట్లే నిస్సమ్మ పూర్తిగా నాకైతే వినోదలాగా కనిపిస్తుంది. నిమ్మకాయలు చూడండి ఇడిసేయలేదు ఖచ్చితంగా ఆకాశం తింటుంటుంది. ఇంకా పువ్వు అయితే రెడీ అయ్యేదన్నమాట. సూపర్ కుదిరేవనే భీము కొత్త భీమ్ ఇవి మొన్న పండగ అప్పుడు ప్యాకెట్ కొనుక్కుంటాం అనమాట. వినా ఈ పువ్వు గడ్డ దింపి మనం ఇంకొక గిన్నెలకి పువ్వు వేసుకున్నాం. పువ్వు అనేది పొడి పొడి వండుకునండి. ఇంకా నేనైతే ఈ పువ్వుని గిన్నెలకి అయితే వేస్తాను. పువ్వు అనేది చల్లగా కావాలా డేస్లో ఉన్న పువ్వు అంతా అయితే గిన్నెలకి అయితే వేసాను అనమాట. ఇది కొద్దిసేపు అయితే చల్లగాని పువ్వు అనేది చల్లగైనాక ఇంకేం లేదు తిరువాత ఇచ్చి తిరువాత అంటే మామూలుగా మామిడికాయలని కొంచెం మగ్గియాల. ఇంక పువ్వు అయితే చల్లగైంది అనమాట. ఇప్పుడైతే మాత్రానికి ఒక డేస్ పెట్టుకొని మనము తిరువాత ఇవ్వాలన్నమాట. నూనె అయితే వేసుకుందామండి. నూనె కాగిని నూనె అయితే కాగేదే బుడ్డలు అయితే వేసుకుందామండి. ఎక్కువ వేసుకునండి బాగుంటుంది ఉంటే. శనగబేలు వేసుకుందామండి. తర్వాతకి ఉద్దిబేళ్ళు వేసుకుందాం. బువ్వ అవుతుంది తిందామండి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. జీలకర్ర ఆవాలు ఓమా నీళ్ళు ఆఫీస్ ఆడే ఉండిపోండి మా పొయ్యి కాడ అక్కడ పోండి. ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసుకుందామండి. ఓ ఇప్పుడు వేద్దాం. ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఏమంటే ఇట్లా అన్నీ వేద్దామండి. ఓ అక్కకి మా ఐరకి పచ్చిమిరపకాయలు వేసుకుందాము.
ఇంకా ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుందామండి. ఇంకొకటి పులిహోరలోకి కొంచెం ఇంగు ఉంటే బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి వేయడం లేదు. మీ దగ్గర ఇంగు ఉంటే ఈ టైంలో ఇంగు కూడా వేసుకునండి. ఏమిట్లేకి ఈ తిరువాతలోకి పసుపైతే ఇంక తిరువాతలోకి అయితే ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం బూలకి వేసి ఉడకబెట్టాం కదా బూని. పసుపైతే ఏమి వేద్దండి ఇంకా. ఇంకా ఇప్పుడు మనము తురిమి పెట్టుకుని మామిడికాయలను అయితే వేసుకుందామండి. కొంచెం ఒకటి గడ్డకు తీయండి, కొంచెం అంతా అంతగా. ఇది ఇంత గడ్డకు తీసానే, ఇది ఇంత అయితే ఇందులోకి వేసుకుందాం. మిసే కొంచెం అయితే నూనెలో మగ్గని మామిడికాయ. నూనెలోనా ఈ కావుకే మామిడికాయ చక్కన కరిగేది చూడుగా, మగ్గేదిగా. కొంచెం ఉన్ని పొయ్యి మీద. తర్వాతకైతే ఇంకా బూలేకి ఇది మొత్తం వేసి కలుపుకున్నాడు మెజడండి. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయినట్లే. ఇంకా అయిపోయిందనమాట. మామిడికాయలు కూడా అయితే బాగా మగ్గేదే. ఇంకా దింపుకుందామండి. దింపి అయితే మనము వండి పెట్టుకున్న బూలేకి అయితే మాత్రానికి ఈ తిరువాతని కలుపుదాము. చేస్తాను. దీంతో పాటు మనము తీసి పెట్టిన కొంచెం తురుమును కూడా వేసుకుందామండి. కలుపుదాము. ఓ వినోద్, తినాలనిపిస్తుందా ఈ బుడ్డలు ఇత్తనాలు, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు ఎంత కలర్ఫుల్గా. లేనద్దు లేనద్దు కాలుతుంది. మామిడికాయ పులిహోర డాడీ ఇంకోటి పెడుతున్నా. ఏమో కొంచెం బాగా అనిపిస్తుంది అని నేనుగా. వినోద్ రావినోద్ తిందాం. మామిడికాయ పులిహోర రెడీ. రావినోద్ రా డాడీ. రావినోద్ నువ్వు అయినా పోదు అట్లా తినండి. అయినా కూసా సక్మ కడేసుకో. సైడ్కి పెట్టాడు అట్లా. నాయన తింటాడు ఊకో, నువ్వు తినుకుంటే మనగానే. రావినా నేను పాప నీ సమీర్. కనిపిస్తుందా? తిందాం రండి ఫ్రెండ్స్. నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. కాయలు అంటే చాలా ఇష్టం నాకు. ఉప్పు అంత కారము దాని మీద కోసుకొని వేసుకొని తింటే ఇంకా అది వేరనుకోండి. అక్క తాగేలా నువ్వు తాగు, నువ్వు తిను.
తిను పాప. బుడ్లు బుడ్లు ఎరుకొని తింటావు మైరమ్మ. బాగుందా విను? నాకు యాక్చువల్గా చిత్రాన్నం ఇట్లా తింటాను కానీ తక్కువ, తినాలంటే తింటే కమర్షియల్ అట్లా ఆడుతున్నారు అనమాట. తిను. అది అది వస్తుందా రామ్మా నువ్వు ఇక్కడ రా. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మామిడికాయ పులిహోర అయితే మాత్రానికి చాలా బాగున్నది. నచ్చినట్లయితే మాత్రానికి ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి ఎండాకాలంలో మాత్రానికి ఎవరు మిస్ కావద్దండి, మామిడికాయలు తినేది మాత్రానికి చాలా బాగుంటాయి. ఎంతలో వచ్చి ఎండాకాలం మాత్రమే దొరుకుతాయి, సంవత్సరం మొత్తంలో కలిసి. చాలా బాగుందబ్బా మామిడికాయ పులిహోర అయితే. ఇంకా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్తవారైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోతో మేము ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.